వందల ఎకరాల పప్పు బెల్లాల్లాగా అప్పనంగా ఊరు పేరు లేని కంపెనీలకు అప్పచెప్పడానికి ఇదేమన్నా మీ జాగీరా అని చెప్పేసి లోకేష్ని ప్రశ్నిస్తున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు ఏటండి విశేషాలు? గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మీరు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంటి, ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయో 24 మాసాల్లో ఒక్కసారి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. చేసేస్తారు. వైట్ పేపర్ కాదు కదా, చిత్తు కాగితం కూడా రిలీజ్ చేయరండి. నెల రోజుల ముందు స్థాపించినటువంటి కంపెనీలకి 1000 ఎకరాలు 99 పైసలకి ఇస్తున్నారనంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? ఇందులో ఎంత అవినీతి జరిగింది? ఏంటి గతంలో లోకేష్ గారు ఏటన్నారో చూడలేదా మీరు? ఎకరా 99 పైసలకి కాదు, మొత్తం భూమి 99 పైసలకు ఇచ్చేస్తున్నాడు. ఎవరి జాగీర్ ఇది? తమ జాగీరే అనుకుంటున్నారు. లేకపోతే నీ జాగీరా? కాదా? చంద్రబాబు నాయుడు గారి జాగీరా రాష్ట్రం ఏమన్నా? ఏంటి చంద్రబాబు గారు జాగీరు కూడా కదా? లేదా మీ తాత ఖర్జూర్ నాయుడు గారి జాగీరా ఇదంతానా? ఆయన ఈ జాగీరు జహంగీరు జాంతనయ్యి నేను ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాను అంతే అన్నాడు లోకేష్. చూడలేదా? నేను పప్పు బెల్లాల్లా రూపాయికి 10 రూపాయికి ఇస్తానంటే ఓ పెద్ద జోక్ అయిపోయింది దేశవ్యాప్తంగా. ఏంటి ఇది కూడా నేషనల్ న్యూస్ అయిపోయింది. చివరికి స్టాండప్ కామెడీల్లో మీరు చేస్తున్నటువంటి కేటాయింపుల్ని ఎంత హాస్యాస్పదంగా వాటిని చిత్రీకరిస్తున్నారో ఒకసారి చూస్తే సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఏంటి ఇది కూడా కామెడీ అయిపోయిందా? అంటే ఒక్క డెవిలేగ్తో చిన్నబాబు చాలా పాపులర్ అయిపోయాడు అనమాట. ఆయనకి మాత్రం ఒకటే, ఊరందరికి మాత్రం 3 కావాలంటున్నాడు. అయిపోయిన పెళ్లికి బాజాలన్నట్టు ఇప్పుడు ఆయన సంగతి ఎందుకు సార్? పోనీ సరే ఆయనది అయిపోయింది ఎరా, పోనీ మీ అబ్బాయి అన్న 3 కన్నాడా? 3 ఎక్కడండి, చిన్నబాబుకి ఒక్కడే కదా. ఆయన ఒకటే కదా, మరి మీరు ప్రపంచానికి సూక్తులు చెప్తారు. ఎవరో ఒకరు ముందుకొచ్చి చెప్పకపోతే ఎవరికంటారు సార్ పిల్లల్ని? చంద్రబాబు నాయుడు గారు కొడుకుని పొగుడతాడు, కొడుకేమో తండ్రిని పొగుడతాడు, ఒకరినొకరు జాకీలు పెట్టి లేపుతా ఉంటారు. ఎవ్వరు కొట్టకపోతే మన డప్పు మనమే కొట్టుకోవాలనే పాలసీ ఫాలో అవ్వాలని డబ్బానంద మహర్షి చెప్పారు. అదే వాళ్ళు ఫాలో అయిపోతున్నారేమో.